బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. అంబర్పేటలోని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో జ్యోతిబా పూలేకు నివాళులర్పించారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. మహిళలకు విద్యా హక్కు, బాల్య వివాహాలను అరికట్టడానికి పూలే కృషి చేశారని పేర్కొన్నారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్తగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఆమెను గౌరవించుకుందని గుర్తు చేశారు. జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి స్థల పరిశీలన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిరావు పూలే అడుగుజాడల్లోనే నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కులగణన నిర్వహించి అభివృద్ధి ఫలాలు బడుగు బలహీన వర్గాలకు దక్కాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ బిల్లు ఆమోదించి చరిత్ర సృష్టించిందన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు.